హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన దేశంలో హిందువులు ఎక్కువగా మూఢనమ్మకాలను నమ్ముతారని చెప్తూ ఉంటారు చాలామంది. నిజంగా మనం పాటించే మూఢనమ్మకాల లేదా వాటి వెనకథలో ఉన్న దాగిన మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇదిగో ఈ సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎంతో చరిత్ర కలిగిన పురాతనమైన దేవాలయాలు మన దేశంలోనే కాదు ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఎంతో పురాతన కాలం నుంచి హిందువులు దేవాలయాలకు వెళ్ళడం, పూజలు చేయడం చేస్తున్నారు. ఇక ఉత్సవాలు వచ్చినప్పుడు అయితే భక్తుల్లో ఉండే కోలాహలం అంతా ఇంత కాదు భయ్య. ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుదామా అన్నట్టుగా ఎదురు చూస్తుంటారు జనం. ఇక పండుగలు వంటివి వస్తే దేవాలయాల్లో ఉండే రద్దీ అంతా ఇంత కాదు. అయితే నిజంగా అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్తారో తెలుసా? మన ఇళ్లలో కూడా దేవుళ్ళు ఉంటారు, దేవాలయాల్లోనూ ఉంటారు. అలాంటప్పుడు ఆలయాలకి ఎందుకు వెళ్ళి దేవుళ్ళని పూజించాలి? ఇంట్లోనే ఎందుకు పూజించకూడదు? వీటి కారణాలు తెలుసుకుందాం రండి. ఏ ఆలయంలోనైనా ముందుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగాకే అందుకు అనుగుణంగా ఆలయ నిర్మాణం చేస్తారు. ఎందుకంటే విగ్రహం ప్రతిష్ఠించిన చోట పాజిటివ్ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అది గుడిముఖం ద్వారా బయటికి వెళ్తుంది. కాబట్టి గర్భగుడికి అంతటి ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ఎంతో శక్తి ఉంటుంది. గర్భగుడిలో చాలా శక్తి ఉండడంతో అక్కడ సాక్షాత్తు దేవతలు, దేవుళ్ళు తిరుగుతారట. ఈ క్రమంలో అలాంటి పవిత్రమైన ప్రదేశంలో పాదరక్షలు వేసుకోకూడదట. అందుకే ఆలయాల్లోకి చెప్పులను అనుమతించరు, చెప్పులు వేసుకుని వెళ్లరు. అందుకునే ఇక దేవాలయాల్లో ఉండే గంట విషయానికి వస్తే ఆ గంటను మోగించడం వల్ల దాని నుంచి వచ్చే ధ్వని 7 సెకండ్ల పాటు ఉంటుందట. ఈ క్రమంలో ఆ ధ్వని మన మెదడులో ఉన్న కుడి ఎడమ భాగాలను ప్రేరేపిస్తుంది. దీంతో శరీరం ఉన్న 7 ప్రధాన వ్యాధి నిరోధక వ్యవస్థలు ఉత్తేజితమై పటిష్టమవుతాయట. దీనివల్ల మనకు అనేక అనారోగ్యాలు నయమవుతాయి. ఆలయంలో ఉన్న కుంకుమను నుదుటిపై 2 కనుబొమ్మల మధ్య ధరిస్తే దాంతో మనకు పాజిటివ్ శక్తి లభిస్తుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, ఏకాగ్రత, జ్ఞాపశక్తులను పెంచుతుంది. ఆలయాల్లో గర్భగుడిలో కర్పూరాలను వెలిగించి స్వామివార్లకు హారతలు ఇస్తారు. ఆ సమయంలో వచ్చే పొగను పీలిస్తే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. అంతేకాదు హారతి వెలుగులో స్వామివారిని దర్శించుకోవడం మంచిది. హారతిని చేతిలో తీసుకుని దాన్ని కళ్ళకు అద్దుకుంటే దానివల్ల కళ్ళ దగ్గర ఉండే నాడులు ఉత్తేజమవుతాయట. బాగా సువాసనతో కూడిన పువ్వులను ఆలయాల్లో దేవుడి పూజ కోసం ఉపయోగిస్తారు కదా, వాటి నుంచే వచ్చే సువాసనను పీల్చడం వల్ల మన శరీరంలో పలు నాడులు ఉత్తేజితమై వివిధ రకాల వ్యాధులను తొలగించేందుకు ఉపయోగపడతాయట. ఇక చివరిగా దేవాలయాల్లో స్వామివార్లకు నైవేద్యాలుగా ఎక్కువగా కొబ్బరికాయ, అరటి పండ్లు పెడతారు కదా. నిజం చెప్పాలంటే వాటిలో ఎన్నో ఆరోగ్యకర రహస్యాలు దాగున్నాయి. అవి మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. వాటిని ప్రసాదంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న రుగ్మతలు పోతాయట. పైన చెప్పిన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దేవాలయాలకు వెళ్ళడం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది. అందుకే మన పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు ఆలయాలకు ఖచ్చితంగా వెళ్ళాలని. దాంతో మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని. అరటి ఆకులో ఎందుకు నీరు చల్లుతారు, ఆకుని లోపలికి ఎందుకు మడత పెడతామో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు వారి జీవన శైలిలో అరటి చెట్టుకు విశిష్ట స్థానం ఉంది. అరటి పళ్ళు, కాండం, ఆకులు ఇలా ప్రతి భాగం పండుగలు, పర్వదినాల సమయంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని చెప్పొచ్చు. అరటి ఆకులు పురాతన కాలం నుంచి వివిధ ఆచారాలు, వేడుకలు, రోజువారీ ఆహార అలవాట్లు ఉపయోగించబడుతున్నాయి. అరటి ఆకుల్లో ఆహారం తినడం వల్ల కేవలం మన అనాదిగా వస్తున్న ఆచారం మాత్రమే కాదు, మన సంస్కృతి, ఆరోగ్యకరమైన జీవన శైలికి చిహ్నం కూడా. అరటి ఆకుల్లో తినడానికి ముందు తినడం, తిన్న తర్వాత ఎంగిలి ఆకులను లోపల మడత పెట్టడం వంటి ఆచారాలు యుగాలుగా పాటిస్తున్నారు. ఇలా చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో మీకు ఈ రోజు తెలుసుకుందాం. ఆహారం తినడానికి ముందు అరటి ఆకుపై నీరు చల్లడం శతాబ్దాలుగా అనుసరిస్తున్న ఆచారం. దీనికి వివిధ కారణాలు చెప్పబడుతున్నాయి. అరటి ఆకులపై సహజంగా కీటకాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. నీటిని చల్లి శుభ్రం చేయడం వల్ల ఆకు మీద ఉన్న కీటకాలు, సూక్ష్మజీవులు తొలగించబడతాయి. అప్పుడు ఆకులు ఆహారం తినడం వల్ల భద్రత ఉంటుందని నమ్మకం. ఆకుపై ఉన్న దుమ్ము, ధూళిని తొలగించి ఆకుని శుభ్రంగా ఉంచడానికి కూడా ఇలా చేస్తారు. నీటిని చల్లడం వల్ల ఆకు గట్టిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల తినేటప్పుడు ఆకులు చిరిగిపోవడం వంటి సమస్యలు ఏర్పడవు. అరటి ఆకుపై నీటిని చల్లడం చాలా పవిత్రమైన కార్యమని చెప్తారు. ఇలాంటి అరటి ఆకులో ఆహారం తింటే దైవిక శక్తి ఆశీర్వదిస్తుందని కూడా భావిస్తారు చాలా మంది. తిన్న తర్వాత ఆకుని లోపలికి మడవడానికి కారణాలు. అరటి ఆకులో భోజనం తిన్న తర్వాత దాన్ని లోపలికి మడత పెడతారు. ఇలా చేయడం ఆహారాన్ని తయారు చేసి వడ్డించిన వారికి గౌరవంగా చూపించే మార్గంగా పరిగణించబడుతుంది. కొన్నిసార్లు ఆహార అవశేషాలు ఆకు లోపల భాగంలో ఉంటాయి. అందువల్ల బయట నుంచి ఆకుని లోపలికి మడత పెట్టడం సులభం. అలాగే ఆకుని లోపలికి మడత పెట్టడం వల్ల సూర్యరశ్మి దానిలోకి ప్రవేశించదు, అందులోని ఆహారం దెబ్బతినకుండా నిరోధిస్తుంది. అరటి ఆకులను ఉపయోగించడం మన పూర్వీకుల నుంచి మనకు లభించిన బహుమతి. ఇది మన సంస్కృతిలో భాగం. నేటి ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్, కాగితం వంటి వాటితో చేస్తున్న వస్తువులను వాడడం ఎక్కువగా జరుగుతుంది. అయితే అరిటాకులు వంటి సహజ వస్తువులను ఉపయోగించడం ద్వారా మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. మనం నదిలో నాణాలు
విసిరివేస్తే నిజంగా అనుకున్న కోరిక తీరుతుందా? మన చుట్టూ ఎన్నో రకాల సంప్రదాయాలు, పద్ధతులు కంచుకోటల్లో అలుముకున్నాయి. మనం పాటించబోయినా వాటిని చూస్తూనే ఉన్నాము. కొన్ని నమ్మకాలు వేదాల్లో వ్రాయబడ్డాయి, మరి కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. కానీ దీనికి కారణం ప్రజలకు తెలియదు. మీరు చూసే ఉంటారు, తరచుగా నదుల్లో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు వంతెన మీదుగా వెళ్తున్నప్పుడు నదిలో నాణ్యాలు విసిరేస్తారు. ఇలా విసిరేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని పెద్దోళ్ళు అంటారు. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నదిలో నాణ్యాలను విసిరేయడం వెనుక చాలా పురాతనమైన మత విశ్వాసం ఉంది. దీని ప్రకారం నాణ్యాన్ని నదిలో వేయడం ద్వారా నదీ దేవత ప్రసన్నుడై ఇంటిపై ఆశీర్వాదాలలో కురిపిస్తుంది. త్వరలో శుభవార్త వినబడుతుంది. ప్రజలు నదిలో ఒడ్డున స్థిరపడడం ప్రారంభించినప్పటి నుంచి సంప్రదాయం కొనసాగుతుంది. పూర్వం రాగి నాణాలు చలామణిలో ఉండేవి. ప్రజలు రాగి నాణాలను నదుల్లో విసిరేసేవారు. పురాతన కాలంలో ప్రజలు అదృష్టం కోసం నదిలో నాణాలను విసిరేవారు. దీని వెనుకున్న శాస్త్రీయ కారణం ఏంటో తెలుసా మీకు? పూర్వం రాగి నాణాలు ఉండేవి. రాగి నీటిని శుద్ధి చేస్తుంది. సాధారణంగా పూజల కోసం నదుల్లో నాణాలను విసిరి తమ కోరికలు తీర్చుకునేవారు. అయితే ఇందులోని శాస్త్రీయ కోణంలో చూస్తే రాగి నాణాలను నదుల్లో విసరడం వల్ల నీటి స్వచ్ఛత పెరుగుతుంది. నేడు రాగి నాణాలు చలామణిలో లేవు, మరియు ఉక్కు నాణాలు చలామణిలో ఉన్నాయి. ఈ నాణాలను విసరడం వల్ల నదులకు ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ పూర్వం నుంచి పెద్దోళ్ళు పాటిస్తున్నారు కదా అని ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారు. అసలు కారణం అయితే ఇది. ఇవే కాదు, చాలా నమ్మకాల వెనుక శాస్త్రీయ కారణాలు ఉంటాయి. వాటిని తెలుసుకుంటే అవి ఎందుకు పాటిస్తున్నారో అర్థమవుతుంది. ఆషాఢంలో గోరింటాకు, కార్తీక మాసంలో ఉపవాసం, ఇంటికి గుమ్మడికాయ కట్టడం, పచ్చిమిర్చి నిమ్మకాయ కట్టడం, ఉప్పుతో దిష్టి తీయడం, వీటన్నిటి వెనుక సైన్స్ ఉంది. ఆలయం నుంచి రాగానే కాళ్ళు కొడుకోవడం, స్నానం చేయడం చేస్తున్నారా? హిందూ మతంలో భగవంతుని ఆరాధన, ఆలయ ప్రవేశం, పూజలు, హోమానికి సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, శాస్త్రీయ నియమాలు, కారణాలు కూడా భిన్నంగా ఉంటాయి. ప్రజలు ఆలయానికి వెళ్లాలనుకున్నప్పుడు వారు తమ రోజువారీ కర్మలను ముగించుకుని స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరిస్తారు. స్నానం చేయకుండా గుడికి వెళ్ళరు. స్నానం చేసి గుడికి వెళ్ళడానికి కారణం ఉంది. స్నానం శరీరం మరియు మనసును రెండింటిని శుభ్రపరుస్తుంది. నిర్మలమైన మనసుతో భగవంతుని ప్రార్థిస్తే ఆ భగవంతుని అనుగ్రహం మనపై ఉంటుందని నమ్మకం ఒకటి. మనం రాత్రి పడుకున్నప్పుడు కొంత ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. స్నానం చేయకుండా గుడికి వెళ్ళినప్పుడు నెగిటివ్ ఎనర్జీతో గుడిలోకి ప్రవేశిస్తాం మనం. అదే స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, మనసు మేల్కొంటుంది. గుడికి వెళ్ళిన తర్వాత దేవుడు దర్శనం, దేవుడు ప్రార్థించడం, ధ్యానం చేసి పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వస్తాం. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే డైరెక్ట్ గా కాళ్ళు కూడా కడుక్కోకూడదు. వీటికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో మీకు చెప్తాను ఇప్పుడు. ఆలయంలోకి ప్రవేశించగానే శరీరంలో కదలిక వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో చేరుతుంది. మనం శరీరం మరియు మనసుపై ఉన్న ప్రతికూలత తొలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే అది తగ్గుతుంది. భగవంతుని దర్శన పుణ్యం కూడా మీకు పూర్తిగా లభించదు. గుడికి వెళ్లి పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. వెంటనే తలస్నానం చేస్తే ఈ వరం సరిగ్గా లభించదు. అంతేకాదు, సాధారణంగా ఏదైనా అశుభ కార్యం తర్వాత స్నానం చేస్తారు. మరణ గృహాన్ని సందర్శించినప్పుడు లేదా అశుభ ప్రదేశం నుండి వచ్చినప్పుడు స్నానం చేయాలి. అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలని అలా చేస్తారు. దేవాలయం ఒక పవిత్ర స్థలం. గుడికి వెళ్ళిన వెంటనే స్నానం చేస్తే దేవుడిని అవమానించినట్టే. మీరు నష్టాన్ని చవి చూస్తారు. గుడి నుంచి ఇంటికి వచ్చాక ఏం చేయాలి? గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కొందరు కాళ్ళు కడుక్కుంటారు. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ఒక నిమిషం పాటు ఇంటి లోపల కూర్చోవాలి. తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి ప్రవేశించాలి. ఆలయ స్వచ్ఛతను ఇంట్లోని అన్ని భాగాలకు విస్తరించిన తర్వాత పాదాలను శుభ్రం చేయాలి. అనారోగ్య సమస్య వచ్చి స్నానం చేయాల్సి వస్తే ఇంట్లో కాసేపు కూర్చుని స్నానం చేయండి. కొత్తగా పెళ్ళైన వారికి శోభనం రాత్రి మాత్రం ఎందుకు చేస్తారు, పగలు ఎందుకు చేయరు? శోభనం రాత్రి జరపడం ఒక పురాతన సంప్రదాయం. అనాదిగా రాత్రి సమయం జంట ప్రారంభానికి అనుకూలంగా పరిగణించబడింది. హిందూ మతంలో రాత్రి సమయం దేవతలకు అనుకూలమైన సమయం. దాని వలన కొత్త జంట దేవుళ్ళ ఆశీర్వాదాన్ని పొందుతుందని నమ్ముతారు. రాత్రి సమయంలో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది శోభనానికి అనువైంది. రాత్రి శబ్దాలు లేని నిశీది కావడం. రాత్రి సమయంలో ప్రజలు నిద్రపోతారు. అది శోభన వేడుకకు ఉల్లాసంగా ఆనందించే వాతావరణాన్ని అందించవచ్చు. వధూవరులు స్ఖలనానంతరం అలసిపోయి నిద్రించడానికి తిరిగి కార్యక్రమంలో పాల్గొనడానికి గొప్ప నిడివిగా రాత్రి విశ్రాంతి దాయకం కూడా. తరతరాలుగా శృంగారాన్ని 4 గోడల మధ్య చీకటి కార్యంగా కొనసాగుతూ ఉండడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఆచారమో, సంప్రదాయమో లేక అనుకూలతో కానీ ఈ సంప్రదాయం వధూవరులకు అత్యంత సౌకర్యం అని చెప్పొచ్చు. వారిరువురు తొలి ప్రేమను పంచుకోవడానికి, శారీరకంగా ఒకటవడానికి, రమించడానికి, శ్రమించడానికి, వివస్త్రాలుగా శృంగార క్రీడను అనుభవించడానికి రాత్రి అనుకూలం అని చెప్పొచ్చు. అందుకని శోభనం అనేది రాత్రి మాత్రమే చేస్తారు. గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా మీకు? ధ్వజస్తంభం వెనుకున్న కథ ఏంటో తెలుసా మీకు? మనలో చాలా మంది గుడికి వెళ్తుంటాం. మన కోరికలు తీర్చమని దేవుని వేడుకుంటాం. గుడిలోకి వెళ్లే ముందు మనం ధ్వజస్తంభానికి దర్శనం చేసుకుని మరీ వెళ్తాం గుడిలోకి. మనం ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతనే గుడిలోకి దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందని ఆలోచించారా ఎప్పుడైనా మీరు? గుడిలో ఉండే ధ్వజస్తంభం వెనుక ఒక కథ ఉంది. కురుక్షేత్రం
తర్వాత ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ప్రజల దగ్గర మెప్పు కోసం ధర్మమూర్తిగా పేరు పొందడం కోసం అనేక దాన ధర్మాలు చేస్తుంటాడు. అది సరికాదని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి గుణపాఠం చెప్పాలనుకుంటాడు. అందుకని అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను గెలిచి దేవతలను బ్రాహ్మణులను గెలిచి రాజ్యాన్ని సుభిక్షం చేయమని కోరతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరస వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగస్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగస్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపురం రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచిన వాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు. పాండవుల యాగస్వాన్ని బంధిస్తాడు. అతను తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునుడు ఓడిపోతారు. తమ్ముళ్ళందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికే బయలుదేరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడిని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని కపటాపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు కలిసి ముసలి బ్రాహ్మణుల రూపంలో మణిపురం వెళ్తారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమే మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుని పట్టుకుంది. బాలుని విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపూర్ రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్య పుత్రులే స్వయంగా కోసేవగా తెచ్చి ఇస్తే ఇతన్ని వదిలేస్తానని చెప్పిందని కనుక ప్రభువులు మా యందు దయతలిచి తన శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాటు చేయించి భార్య కొడుకులకు అతని శరీరాన్ని మధ్య కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగం కోయడం చూసిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోతాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కావడం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కాలుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు కాక వద్దంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరపడుతున్నారు. బాధతో నా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగడం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కాలుస్తుంది అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దాన గుణం అమోఘం, ఏదైనా వరం కోరుకో అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని అంటాడు. మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయంలో ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణలో నమస్కారాలు ఆచరించిన తర్వాతనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరంలో దీపం ఎవరుంచుతారో వారి జన్మం సఫలమవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసార్లకు దారి చూపే దీపం అవుతుంది అని చెప్తాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచార్యమైంది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్టు దర్శనం చేసుకోవడం సంప్రదాయంగా మారింది. ఇది ధ్వజస్తంభం అనుకున్న అసలు కథ.